మాట్లాడిపించండి. భగవంతుడు వెళ్లి జిల్లేడు వనంలో కూర్చున్నాడట. ఏమీ ఊసిపోక భగవంతుడు జిల్లేడు రొబ్బ విరవగానే పాలు కారుతున్నాయి. అయ్యో చెట్టునున్న పాలన్నీ భూమిపాలవుతున్నాయి. పాలన్నీ భూమిపాలవుతే నాకేం వస్తుంది? పేరెంటాలు పెళ్లి కుమారుని చేసి నా కళ్ళకి కాటికి పెట్టారు. కళ్ళు మండిపోతున్నాయి. జిల్లేడు పాలన్నీ నా కళ్ళకు పట్టిస్తే చల్లగా ఉంటాయి అని భగవంతుడు జిల్లేడు పాలన్నీ కళ్ళకు పట్టించాడట. జిల్లేడు పాలంటే త్రాసు పాము విషం కంటే 7 రెట్లు పవరైన పాలు. అటువంటి పాలు వెంకటేశ్వర స్వామి కళ్ళకు పడుచుకున్నాడేమో. స్వామి కళ్ళు జిల్లేడు వనంలో కూర్చొని అబ్బాయి బాధని బదలేమో, అబ్బాయి బాధని బదలేమో, ఆడగాలేను బందరతాను, ఓటుగాలేను రాజు రాజా, పెళ్ళాడుతాను రాజా, పెళ్ళాడుతాను రాజు రాజా, ఓటుగాలేను రాజు రాజా, పెళ్ళాడుతాను రాజు, పెళ్ళాడుతాను రాజు, అంతగాలేను మనవాడుతాను, అంతగాలేను మనవాడుతాను, ఎక్కెక్కి మంటాడు రాజు రాజా, ఎడమసాగేడు రాజా, ఎడుస్తాన్నాడు రాజా రాజా, ఎడుస్తాన్నాడు రాజు రాజా, ఎడుస్తాన్నాడు రాజా, ఎడమసాగేడు రాజు రాజా. జిల్లేడు వనంలో కూర్చుని తాతోయ్ మామోయ్ అంట ఏ సంగతి ఆలకించారు. కన్నా తల్లి పేరుందేవా ఆలకించి ఆ దాసుల దాసుల నా చిన్న కుమారుడు వెంకటేశ్వర స్వామి పెళ్లి గడియలు దగ్గరగా వచ్చాయి. చిన్న మాధవుని బచ్చన మందిట్లోకి తీసుకురండి తల్లి. మా పేరమ్మదేవి ఈ చిన్న కొడుకు శ్రీనివాసుడిని కుమారుడు చేసి పచ్చన వెందిట్లో కూర్చోబెట్టి ఆ పల్లాలు ఈ పల్లాలు సర్దుతుంటే చిన్న కుమారుడే మాయమైపోయాడే తల్లి. ఏమిటి పేరెంట్ అల్లారా నా చిన్న కుమారుడు కనిపించట్లేదా? అవునమ్మా. గాలి గోపురం చూస్తారా? చూసేమమ్మా. పడమట్లోగుల్లో అంతఃపురాన్ని అక్కడ లేడమ్మా. అయ్యో నన్న కూతుర్ని పెళ్ళాడతానన్నాడు. 18 లక్షలు కట్నం తెస్తానన్నాడు. అన్న కూతురు నా కోడలు అవుతుందంటే నాలన పాలన చూసుకుంటాదని ఎంతో ఆశించాను. నా చిన్న కుమారుడు పెళ్లి కుమారుడు అవడం ఏమిటి అని కన్నా తల్లి పేరుందేవి కన్నీరు పెట్టుకుని విస్తారంగా కూర్చుంది. ఈ సంగతి ఆలకించారు. బ్రహ్మదేవుడు కొడుకురా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. నమో నారాయణ అంటూ మా పేరుందేవి కన్నీరు పెట్టుకుని విస్తారంగా కూర్చున్నావు. కారణం ఏమిటి? ఏమంటే ఏం చెప్పను మనవడా, మీ చిన్నాన్న శ్రీనివాసుడు 60,000 మంగని పెళ్ళాడతానని 18 లక్షలు కట్నం తెస్తానని కుమారుడే మాయమైపోయాడు. ఏమిటి మామా నా చిన్నాన్న వెంకటేశ్వర స్వామి కనిపించట్లేదా? మా పేరుందేవి నా చిన్నాన్న వెంకటేశ్వర స్వామి అంటే ఎవరనుకున్నావు? ఎవరయ్యా? అడిగేస్తే అడుగు తీస్తే
ఉంటే దశాపది అవతారాలు నా ఇవి ఉన్నాయి. ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగాలంటే మాతరము కాదు, ఇక్కడికి 100 దూరములో ఉంది దుర్గా దేవుని తీసుకొస్తే తమ్ముడు ఎక్కడున్నా సరే పట్టుకుని తీసుకొచ్చి కళ్యాణం జరిపిస్తుంది. ఆ మాటలు ఆలకించిన పేరమ్మ దేవి అర్ధరాత్రి వేళ నిశరాత్రి వేళ రాత్రి పంటకు పోటీ కేకలు వేస్తుంది. గోవిందా బస్తులు మన తల్లి అమ్మవారు వచ్చే సమయం వచ్చిందమ్మా. కుర్చీలన్నీ సైడ్ వేసేసుకుని తల్లి దొంతలు వేసుకోండమ్మా. అమ్మవారు వస్తున్నారు. పడుకున్న బస్సులు ఎవరంటే లేపండమ్మా. అమ్మవారు వస్తున్నారు కాబట్టి అందరూ సిద్ధం.